బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు రైతులను నట్టేట ముంచుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ చైర్మన్ షెడ్మకి ఆనందరావు అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వాల వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంటలకు మద్దతు ధరలు రోజురోజుకు పతనమైపోతున్నాయన్నారు. సీసీఐ ద్వారా క్వింటాలకు 12,000 రూపాయలు మద్దతు ధరతో కొనుగోలు చేయించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు, ఎమ్మెల్యే, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రైవేటు వ్యాపారులతో కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆఫీసును ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఇప్పుడు రోజు రోజుగా తీవ్ర రేట్లు చాలా దిగుతున్నాయి. ఎందుకంటే ఎవడు అనేటోడు లేకన్నా ఇది కరెక్ట్ పద కాదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మద్దతు ధర ఒక 12,000 క్వింటాల్కు ఉండాలి. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు తీవ్ర నష్టపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మరి మద్దతు ధర లేక రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. ఎందుకంటే మద్దతు ధర లేక రైతులు తీవ్ర ఆందోళనలు సుఖపడుతున్నారు. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, మరి ఇప్పుడు రోజు రోజుగా తీవ్ర రేట్లు చాలా దిగుతున్నాయి. ఎందుకంటే ఎవడు అనేటోడు